అన్న ఎవడ్రా అన్న? జగనన్నా జగనన్నా జగమంతా నీవే, జగనన్నా జగనన్నా జగమంతా నీతో, రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు, జగనన్నా జగనన్నా జగులంతా నీతో, రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు, జగనన్నా జగనన్నా ప్రజలంతా నీవే. అయినప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ముక్కలు చెక్కలు చేసి అప్పుల పాలు చేసి ఈ రోజైతే రాజధాని లేకుండా కూడా అడుక్కు తినే పరిస్థితి మేము వచ్చాము అంటే ఆయన చేసిన యదవ పనుల వల్లే. కాబట్టి ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చెయ్యాలి అన్న ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లేదు. మీరు కూడా అలాంటి కలలు కనటం మానేయండి. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడా, ఏదో అనుకోకుండా వచ్చింది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట మార్క్ కొట్టండి. I want to నిలదీసిఫై. ఇక మొదలెడదామా? ఎక్కడ చూసిన జగనన్న ఫోటోలే సిద్ధం 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 అని. అవి చూసి లాస్ట్ కి అద్దంలో చూసుకుంటే కూడా నా అద్దంలో కూడా సిద్ధమైన మా అన్న ఫోటో కనపడుతుంది నాకు. గుండెలన్న రాజన్న ఉన్నాడు, రాజన్న పాడుతూ ఉంటాడు. జగనన్నకు ప్రాణం ఇస్తాం, పవన్ అన్నకు ఓటేస్తాం. నాకు అర్థం కాలేదు సార్. అదే మ్యాజిక్. వాలంటీర్లకు జీతాలు ఇస్తున్నామంటున్నారు. ఎవరు జీతాలు ఇస్తున్నారు మీకు తెలుసా? 100 రూపాయలు ఒక ఇంటి నుంచి చెత్తకు వసూలు చేసుకొని 50 ఇండ్లకి ఒక వాలంటీర్ని వేసుకొని 50 ఇండ్ల చెత్త వసూలు చేసిన 5,000 రూపాయలు వాలంటీర్లకు ఇస్తున్నారు. మీకు అర్థమవుతుందా? 5,000 రూపాయలకి డిగ్రీలు చదువున్న పిల్లలని వాలంటీర్లు మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు చెప్తామని చెప్పి మాయ చేసి త్రిశంకు స్వర్గంలో వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చి చెత్తలు వసూలు చేసుకుంటూ చెత్త డబ్బులు కలెక్ట్ చేసి ఆ పిల్లలకు 5,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు కదా, 5 ఏళ్ళు చూసాను. ఏముంది, ఇంకోసారి కూడా సంఖ నాకు ఇచ్చేసాడు, ఇంకో సంఖ కూడా నాకు ఇచ్చేస్తాడు. అదేనండి మీకు చెప్తున్నాం పథకాలన్నీ మహిళలకు ఇస్తున్నారు. ఎన్ని పథకాలు మొయ్యలేక పథకాలన్నీ వెనకాల మూట కట్టుకొని గొంతుకు కూడా బొంగిరిపోయింది పథకాలు మొయ్యలేక. అందుకని ఇంకేం పథకాలు ఇస్తాడు? పథకాలు ఇచ్చేవాడైతే ఏం పథకాలు ఇచ్చాడు చెప్పాలిగా. రాష్ట్ర అభివృద్ధి బాగా చేశాడు కదా. ఇసుక పెంచేసేసాడు, పప్పులు ఉప్పులు అన్ని పెంచేశాడు. అమ్మఒడి ఈ ఒడి ఆ ఒడి అన్నాడు, ఈ ఒడి నుంచి దొబ్బుతున్నాడు. ఇంకెందుకు పెంచుతాడు? సొల్లు సొల్లు ఏదో సొల్లు కబుర్లు. 100% కరెక్ట్ అండి. అయిపోయి ఎక్కువైపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.